పల్నాడు జిల్లా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నరసరావుపేట 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీ పరిధిలో సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది ఆఫీసర్స్ తోటి ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ఆపరేషన్లో భాగంగా ఒక ఆటో, 41 రికార్డ్లెస్ వెహికల్స్, అందులో కొన్ని దొంగ వెహికల్స్ కూడా ఉన్నాయి. పూర్తిగా నంబర్ ప్లేట్స్ లేని అనాథరైజ్డ్గా వాడుతున్నాయి. కొన్ని రికార్డ్లెస్ ఉన్నాయి. అలాగే ఈ కింద మీరు చూస్తే సుమారు ఒక 4 గొడ్డళ్ళు, ఒక 10 పెద్ద కత్తులు, అలాగే గడ్డపారలు, అలాగే బరిసెలు ఒక 4 మొత్తం కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో అనాథరైజ్డ్గా పెట్టి ఉన్నారు. సో అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే, ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు కాలనీలో బయట నేరాలు చేసి వచ్చి నైట్ షెల్టర్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాకు ఎక్కువ దొంగతనాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళి చేస్తూ ఉంటారు. ఇక్కడ దొంగతనాలు జరుగు. ఈ కాలనీ నుంచి వెళ్ళి బయట దొంగతనాలు చేసేవాళ్ళు కొంతమంది, అలాగే ఇక్కడ షెల్టర్ తీసుకునే వాళ్ళు కొంతమంది అట్లా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే వివిధ ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్లు తీసుకొని ఉన్నారు.